మిత్రమా నాకేమి ఇస్తువు కానుక, మిత్రమా నాకేమి ఇస్తువు కానుక. ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి, ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి, వెన్నెలాయను నాదు మనసు. మిత్రమా నాకేమి ఇస్తువు కానుక. అని అడిగాడు. అప్పుడు కుచేరుడు తన కుంగురు ఉన్న గుప్పెడొట్టుకును తీసి సిగ్గుతో తన మిత్రుని దోషిట్లో పోశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానందం పొంది రుక్మిణికి ఒక్క పలుకైనా పెట్టకుండా అన్నీ తనే తినేశాడు. అలా తినగానే కుచేరుడు దారిద్ర్యమంతా తీరిపోయి అప్పుడు కుచేరుడు మహదానందం పొంది ఆ దివ్యమూర్తి పదాలపై పడ్డాడు.